అందరికీ నమస్కారం అండి. మనీ తెలుగు కథలకు స్వాగతం. ఈరోజు మన ఛానల్లో కొన్ని మోటివేషన్ కొటేషన్స్ అలాగే మంచి మాటలు జీవిత సత్యాలు చెప్పుకుందాం. 2 పరిస్థితులలో మౌనం వహించాలి. నీ మాటలలోని భావాలని ఎదుటివారు అర్థం చేసుకోలేరు అని అనిపించినప్పుడు, మాటల అవసరం లేకుండానే ఎదుటివారు మిమ్మల్ని అర్థం చేసుకోగలుగుతున్నప్పుడు. జీవితం చాలా చిన్నది. పురుగులు పట్టే ఈ ప్రపంచంలో ప్రతిదీ వేగంగా వెళ్ళిపోతుందని తెలుసుకోవడానికి ఈ చిన్ని జీవితం సరిపోదేమో. ఒకరిని ఇష్టపడడం అంటే వారు మనల్ని సంతోషపెడితేనే ఇష్టపడడం కాదు. వారు మనల్ని బాధ పెట్టినా, దూరం చేసిన, గొడవలు అయినా కూడా ప్రేమించాలి. అదే నిజమైన ప్రేమంటే. ఎవరి బంధం కోసమో, ఎవరి ధనం కోసమో నువ్వు ప్రాకులాడే అవసరం లేదు. నీ మాట, నీ గుణం బాగుంటే అవే నీ దగ్గరికి వస్తాయి. సాధించాలి అనుకున్న ప్రతి దాన్ని ప్రయత్నించి చూడాలి. కుదిరితే విజయం, లేకపోతే అనుభవం, ప్రయత్నించకపోతే శూన్యం. తగిలిన గాయాన్ని పదే పదే తలుచుకుంటుంటే అది బాధ. ఆ సందర్భాన్ని పాఠంగా మార్చుకుంటే అది మార్పు. ఎందుకంటే దెబ్బ తగిలినప్పుడు అక్కడే ఉండిపోకూడదు. ఈసారి జాగ్రత్తగా నడవడం మొదలు పెట్టాలి. అబద్ధం ఎప్పుడు మరికొన్ని అబద్ధాల తోడు కోరుకుంటుంది. ఎందుకంటే దానికి భయం ఎక్కువ. నిజం ఎప్పుడు ఒంటరిగానే ప్రయాణం చేస్తుంది. దానికి ధైర్యం ఎక్కువ. ఏ వస్తువైనా, బంధమైనా 2 సార్లు మాత్రమే అందంగా కనిపిస్తుంది. ఒకటి దొరికినప్పుడు, రెండోది పోగొట్టుకున్నప్పుడు. ఎందుకంటే ఉన్నప్పుడు దాని విలువ తెలియదు, లేనప్పుడు ఎంత ఆరాటపడ్డా దొరకదు. సృష్టిలో అన్ని సంపదల కన్నా ఆరోగ్యంగా జీవించడమే అసలైన సంపద. ఆర్థికంగా ఎంత ఉన్నత స్థితిలో ఉన్నా ఆరోగ్యం సరిగా లేనప్పుడు ఆ సంపద ఉన్నా లేనట్లే. ముందుకు వెళ్ళాలి అన్న ఆలోచన బలంగా ఉన్నప్పుడు నీకు ఎదురయ్యే అడ్డంకులు ఆలస్యం మాత్రమే చేయగలవు. నిన్ను ఆపడం ఏ ఒక్కడి తరమూ కాదు. మనిషి చాలా విచిత్రమైనవాడు. నీటిలో మునిగితే నీళ్ళది తప్పంటాడు. రాయి తగిలితే రాయిదే తప్పంటాడు. ఏమీ చేయకుండా కూర్చొని తింటున్నవాడు కూడా తప్పు తనది కాదు, తనను పుట్టించిన దేవుడిదో లేక తలరాత రాసిన వాడిదో అంటాడు తప్ప తప్పు తనదని ఎప్పటికీ ఒప్పుకోడు. కోల్పోయింది ఎప్పుడూ తిరిగి దొరకదు. ఒకవేళ దొరికినా గతంలా ఉండదు. అది బంధమైనా, స్నేహమైనా, ప్రేమైనా ఏదైనా సరే. కోపంతో ఒక దెబ్బ కొట్టినా కొన్నాళ్ళకి మర్చిపోతాం. కానీ మంచిగా నటించి నమ్మకం మీద కొడితే దానివల్ల బాధపడ్డ మనసు కొన్నాళ్లకు మనుషుల్ని నమ్మడమే మానేస్తుంది. మనం ఒకరిని అభిమానిస్తే వారిలోని మంచితో పాటు లోపాలను కూడా స్వీకరించగలగాలి. అప్పుడే స్నేహమైన, బంధమైన బలంగా ఎప్పటికీ నిలిచి ఉంటుంది. ప్రపంచంలో లోపం లేని వ్యక్తి ఎవరు ఉండరు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ మరొక చక్కటి వీడియోతో కలుద్దాం.